బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా 2 రోజులుగా ప్రకాశం జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపులేని వర్షాలతో ప్రజలు బయటికి వెళ్లలేక అల్లాడుతున్నారు. ఈ రోజు ఉదయం నుంచి అల్పపీడనం బలహీనపడడంతో చలిగాలులతో కూడిన వానలు పడడంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం పొగాకు, వేరుశెనగ పంటను సాగు చేస్తున్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల రోజుల వ్యవధిలోనే 2 సార్లు అల్పపీడనం రావడం వల్ల వర్షాలు ఎక్కువగా పడడంతో రైతులు నష్టపోతున్నారు. అధికారులు సూచించిన సూచనల మేరకు రైతులు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి అందిస్తారు. ఏర్పడిన అల్పపీడనానికి గత 2 రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రకాశం జిల్లాలో సముద్ర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులకు 3వ హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. ప్రభుత్వాలు వాతావరణ శాఖ చెప్పినట్టు విధంగా ఇటు మత్స్యకారులకు కానీ ఇటు రైతులకు కానీ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, ఎటువంటి పంట నష్టాలు జరగకుండా రైతులకు అనేక సూచనలు చేయడం జరిగింది. అకాల వర్షాలు పడడం వల్ల రైతులకు చాలా తీవ్ర నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే ఈ టైంలో ప్రకాశం జిల్లాలో ఎక్కువగా పొగాకు, వేరుశనగను రైతులు పంట పొలాల్లో వేయడం జరుగుతుంది. ఇది పొగాకు గత నెల రోజులుగా పొగాకులను రైతులు వేస్తుండడంతో ఇటు పొగాకు రైతులు కూడా ఇప్పటికే నారు చాలా అధిక రేట్లతో ఉండడంతో రైతులు కూడా మాకు ఈ 4,500 పెట్టి నారును కొని దాన్ని ఇప్పుడు నాటిన తర్వాత నెల రోజుల్లోనే 2 సార్లు అల్పపీడనాలు ఏర్పడి వానలు పడడంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రభుత్వాలు కూడా రైతులకు వర్షాలు పడుతుండడం వల్ల అనేక సూచనలు జారీ చేస్తున్నారు. పంట పొలాలు వేసే ముందు వాతావరణానికి అనుకూలంగా ఉండే విధంగా చూసి వేసుకోవాలని చెప్పి కూడా సూచనలు చేస్తున్నప్పటికీ కూడా ఎంతైనా సరే ఈ వాతావరణంలో మార్పులు జరగడం వల్ల ఇటు రైతులు కానీ ఇటు ప్రజలు కానీ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇదే విధంగా ఈ శీతాకాలంలో ఈ వానలు పడడం వల్ల వాతావరణంలో చాలా మార్పులు చేసుకొని ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇటు వాతావరణ మార్పుల వల్ల జ్వరాలు, విష జ్వరాలు కూడా ఎక్కువగా వ్యాపిస్తున్నాయి. ఎక్కువగా విష జ్వరాలు రావడంతో ఇటు చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరూ ఎంతో భయాందోళన చెందుతున్నారు. ఈ జ్వరాల వల్ల ప్రతి ఒక్కరూ ఇళ్లలో నుంచి బయటకు కూడా రాలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికైనా సరే వాతావరణ మార్పులను ప్రజలు గమనించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి వాతావరణ శాఖను ఇటు అధికారులు చెప్తున్నారు. కానీ ఈ ప్రజలలో ఎంత జాగ్రత్త తీసుకున్నా కానీ వాతావరణంలో మార్పులకు మాత్రం ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతూనే ఉన్నారు. కానీ ఇప్పటికైనా సరే అధికారులు ప్రజలకు కావాల్సిన సదుపాయాలను అన్నింటినీ ఏర్పాటు చేసి ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ రామ్జీతో శ్రీనివాస్ రెడ్డి, ప్రకాశం జిల్లా నుంచి.